పుల్లారావు గారు, ఇది నిజంగానే దక్షిణ భారతదేశానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని అనుకోవచ్చా? తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఒకటి మర్చిపోతున్నారు, మన దేశం వేల వేల సంవత్సరాల నుంచి ఉండిన 75 సంవత్సరాలే కదా ప్రజాస్వామ్యం, ఈ డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్. ఇది ఊరుకునే మాట మాటకి మార్చేస్తూ ఉంటే చాలా కష్టం. మిగతా దేశాలు అలా చేయరు, చాలా ఆలోచన చేస్తారు. 1976లో ఇందిరాగాంధీ, 2002లో వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి. వాళ్ళు ఎందుకు మార్చకుండా చేశారు? ఆ రోజు రాష్ట్రంలోనూ మార్చుకో నియోజకవర్గాలు, కానీ నంబరు అలాగే ఉంటుంది, ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే తెలుసు వచ్చిన ఇబ్బందులు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోవాలో, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, అప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు భయం వచ్చింది అందరికీ. ఏంటంటే సింపుల్గా చెప్తున్నా, చాలామంది జనసంఖ్య మీద చేయాలి కదా అని కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఉంటే, అప్పుడు మోడీ గారు ఏమన్నాడు, జనసంఖ్య మీద ఎంత జనం ఉంటే అంత పవర్ ఇవ్వాలన్న దానికి వాళ్ళు ఒపోజ్ చేస్తున్నారు కదా. ఆయన కూడా ఒప్పుకున్నాడు అది కరెక్ట్ థియరీ కాదని. జనం ఉంటేనే నీకు సీట్లు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని ఆయన ఒప్పుకున్నాడు ఓ 3-4 నెలల క్రితం. సో ఇలాంటి పరిస్థితుల్లో నంబర్లు ఇంక్రీజ్ చేస్తాం కదా. అమిత్ షా గారు ఏమన్నారంటే మన కోయంబత్తూరులో ఈ గొడవలో, అయ్యోయో ఏ రాష్ట్రానికి సీటులు తగ్గవు, మీరేం బాధపడద్దు, మీ తమిళనాడుకి 39 ఉన్నాయి, 42, 45 అవుతాయి. తెలుగు రాష్ట్రాలకి 42 ఉన్నాయి, 50, 30, 46 అవుతాయి, తగ్గవు ఎక్కడో. అది చాలా పొరపాటు మాట. ఎందుకంటే మొత్తం సీట్లు 750 అవ్వాక ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 అవుతాయి అనుకోండి. తెలుగు రాష్ట్రాలకి 42 నుంచి పెరిగినాయి, 60 అవని. అంటే ఇప్పుడు గ్యాప్ ఎంత అయిపోయింది? తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి మనకున్న గ్యాప్ 38 సీట్లు, కొత్త దాంట్లో 60 సీట్లు గ్యాప్. అవును. సో ఆ గ్యాప్ చాలా మంది ఏమంటున్నారంటే ప్రపోర్షనల్గా చేస్తామండి, ప్రోరేటా అన్నారు అమిత్ షా గారు. ప్రోరేటా అంటే నీ సంఖ్య బట్టి మొత్తం సీట్లు 700 సీట్లు తీసుకుంటాం, 650 తీసుకుంటాం, ఇంకా సంఖ్య ఫిక్స్ అవ్వలేదు. ఇంకా ఫిక్స్ చేశాక నీ జనాభా తరఫున ప్రోరేటా, నీకు 5 కోట్లు ఉంటే నీకు అన్ని సీట్లు వస్తాయి, 10 కోట్లు. తప్పేంటి? చాలా న్యాయం కదా. చాలా తప్పు. ఎందుకంటే మీరు పెంచినా, నాకు ఆంధ్రప్రదేశ్కి 25 నుంచి 30 చేసిన, అలాగే ఇంకో రాష్ట్రానికి రాజస్థాన్కి 25 ఉన్నాయి, 50 అవుతున్నాయి ఈ లెక్కల్లో జనాభా చూస్తే. మరి ఎలాగా వాల్యూ ఏముంటుంది అది? సో ఇదంతా ఎలాగున్నదంటే, ఎస్ 543 ఉన్నాయి, 560 చేసాం, 555 చేసాం, పోనీ 563 చేసాం, ఉత్తరప్రదేశ్కి 5 పెంచాం, తమిళనాడు కూడా చెబితే అందరూ ఒప్పుకుంటారు. ఈ పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పటికి చాలా పరిణామాలు వస్తాయి. కాబట్టి అందుకునే ఇది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఆలోచించుకుని వెంటనే ఇంటర్వ్యూ